షిరిడి చాలామందికి ఇదొక డ్రీమ్ ఉంటుంది. జీవితంలో ఒకసారైనా బాబా గారిని దర్శించుకోవాలని అనుకుంటారు. భారతదేశంలో ఎక్కువ మంది దర్శించే ప్లేసు ప్రముఖ పుణ్యక్షేత్రం 3వ స్థానంలో ఉందంట. ఇప్పుడు మనం షిరిడీకి ఎలా చేరుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, శని సింగరైపూర్ ఎలా వెళ్ళాలి, బాబా గారిని ఎలా దర్శించుకోవాలి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మనం ఇప్పుడు ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయితే అయిపోయాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటన్నా నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. నేనైతే వైజాగ్ నుంచి సామర్లకోట వస్తాను. సామర్లకోట నుంచి నాకు డైరెక్ట్ ట్రైన్ ఉన్నదన్నమాట మార్నింగ్ 6:30కి. అందుకనే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అన్నమాట. మనకు ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17206 అన్నమాట. కాకినాడ టౌన్ నుంచి సాయినగర్ వెళ్తుంది. సాయినగర్ అంటే షిరిడి అన్నమాట. మనకు ఇప్పుడు రిజర్వేషన్ వచ్చేసి M1 30 నెంబర్ అన్నమాట సీటు. ఫస్ట్ టైం నేను ఏసీ బుక్ చేశాను అన్నమాట. ఇప్పుడు వచ్చేప్పుడు ఏసీలో వెళ్ళలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే మ్యాక్సిమం నేను స్లీపర్లోనే వెళ్తాను. చూద్దాం లోపల ఎలా ఉన్నది ఏటో మొత్తం. మన సీట్ నెంబర్ వచ్చేసి 37 కదా. అక్కడ ఉంది ఇదిగో 37, 38. ఎస్, మన కిందన వచ్చింది మన సీటు. మన జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇప్పుడైతే ఇది 3వసారి వెళ్ళడం షిరిడి. ఫస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా బ్రదరాలు అందరం కలిసి షిరిడి వెళ్దాం అంటే అప్పుడు ప్లాన్ చేసి కార్ బుక్ చేసి అందరూ మొత్తం 7గురు వెళ్ళామన్నమాట షిరిడి హైదరాబాద్ నుంచి. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం విజిట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేను. అది రెండోసారి కూడా సేమ్ అంతే. రెండోసారి మా ఫ్రెండ్తో వెళ్ళాను అన్నమాట. ఇక్కడ వైజాగ్ నుంచి వెళ్ళాను. 3వసారి కూడా ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ 3వసారి. మొత్తం ఎలా ఉన్నదో ఏటో, మరి షిరిడి ఏమైనా మారిందో లేదో చూద్దాం. ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్లోనే 6:10కి బయలుదేరి షిరిడి వెళ్ళబోతాడికి తర్వాత రోజు అంటే 9:10కి దించుతుంది అనమాట. ఇది ట్రైన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లోని మైక్ ఒకటిని సెల్ఫీ స్టిక్ ఒకటి ఆర్డర్ చేశాను అన్నమాట. ఆర్డర్ చేసింది నేను వెళ్ళి ముందు రోజే వచ్చింది. వస్తే తీసుకున్నాము. అది ఇవాళ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ట్రైన్లో కూర్చొని ఓపెన్ చేయొచ్చు కదా అని ఓపెన్ చేశాను అన్నమాట. ఇవన్నీ ఒకటిని. అదైతే బాగుంది. మైక్ కూడా వర్క్ బాగానే చేస్తుంది. మైక్ అయితే మాత్రం సూపర్, ఇంకా తిరగలేదు. ఇంకా జర్నీ అయితే అలాగ వెళ్తుంది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ అది చేసుకొని శుభ్రంగా ఇంటికాడ నేను తెచ్చుకున్న చపాతీ ఉన్నది. చపాతీ తెచ్చుకొని తినేసాము. అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అంతా కాసేపు అలాగా సినిమా చూసాము. అలా నవ్వుకొని అలా చూసుకుని అలా టైం గడిచిపోయింది ఇంకా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే ఖచ్చితంగా మాత్రం ఇంటికాడ ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళిపోండి. సింపుల్గా చపాతీ కానీ లేదంటే పులిహోర కానీ ఏదైనా సింపుల్గా అయిపోయే పద్ధతిలోనే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఫుడ్ అసలు బాగోదు. అది నేను మరీ చెప్తున్నాను అన్నమాట. షిరిడీకి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. షిరిడి రైల్వే స్టేషన్ వచ్చేసి సాయినగర్ అని పిలుస్తారు. అయితే మీరు డైరెక్ట్ ట్రైన్ షిరిడి వెళ్ళడానికి ఏం లేదు. షిరిడీకి దగ్గరలో ఉన్న నాగసోల్ అనే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. నాగసోల్ నుంచి కూడా షిరిడీకి చేరుకోవచ్చు. ఆటోలు ఉంటాయి. దానికి ఎంత ఛార్జ్ 150 రూపాయలు అలా తీసుకుంటారు. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి కూడా షిరిడీకి వెళ్ళే దారిలోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏమేమి ట్రైన్లు ఉన్నాయో చూద్దాం రండి. స్క్రీన్ పైన పెట్టాను చూడండి ఒకసారి. 17206 అన్నదిని కాకినాడ పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి చేరుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజులు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మన వైజాగ్ నుంచి డైరెక్ట్ షిరిడీకి అది ఓన్లీ లక్షవారం ఒక్కటే మాత్రమే ఉంటుంది అనమాట. గుర్తుంచుకోండి. ఇది
ఈ ట్రైన్ ఎన్నిసార్లు ఆగుతుంది ఏంటన్నది వేర్ ఇస్ మై ట్రైన్ అందులో ఒకసారి చెక్ చేయండి, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం రూమ్స్ అవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటన్నది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేయకంట ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అనుకో ప్రశాంతంగా దర్శనం అవుతుంది. ఎందుకంటే శనివారం ఆదివారంలో అయితే ఫుల్ రద్దీ ఉంటుంది కాబట్టి రూమ్స్ ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది అనమాట. ఆన్లైన్లో బుక్ చేయడం చాలా సింపుల్. మన జర్నీ అయితే లింగంపల్లి వరకు అయ్యింది. నైట్ అయింది కాబట్టి శుభ్రంగా పడుకొని ఉదయం లేసి మాట్లాడుకుందాం మళ్ళీ ఫ్రెష్గా. నేను చెప్తాను కదా ఎలా బుక్ చేసుకోలేనని. ఆన్లైన్ ఎలా బుక్ చేయాలో చూద్దాం రండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయిబాబా సంతానం ట్రస్ట్ అని ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఇందులో ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. మీ పేరు మీద ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, రూమ్స్ అని ఉంటుంది. రూమ్స్ మీద క్లిక్ చేయండి, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. మ్యాక్సిమం 2 రోజులు ఇస్తారు. ఒక రూమ్కి 3 లేదా 5 ఉండొచ్చు. సింగిల్గా వస్తే మాత్రం ఎవరే, ఇది గుర్తుంచుకోండి. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయండి. ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నారో, మీరు ఏ రోజు వస్తారు అనుకుంటున్నారో ఆ డేట్ చూసుకోండి. మీరు ఏ టైంకి రీచ్ అవుతున్నారో షిరిడి ఆ టైం చూసుకోండి. అలాగే మీరు ఎన్ని రూమ్స్ కావాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటున్నారో, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అనేది ఇందులో ఎంటర్ చేయండి. మనం అయితే ఇప్పుడు షిరిడీకి అయితే దగ్గరలో ఉన్నట్టున్నాము. చూద్దాం ఎంతవరకు వచ్చాము. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. వస్తున్నట్టున్నాం మనం అయితే దగ్గరికి. ఇప్పుడు మనం నాగసూల్ దగ్గరలో అయితే ఉన్నాము. నెక్స్ట్ స్టేషన్లో ఎలా అవుతుంది కాబట్టి టిఫిన్ చేద్దాం. టిఫిన్ తీసుకున్నాను. మరి గారి అయితే మాత్రం చాలా బాగుంది. మరి నాగసూల్లోని మాత్రం మంచిగా టేస్ట్ చేయండి. బెస్ట్ అంటే నాకు నచ్చింది ఏంటంటే టిఫిన్ మాత్రం గారి మాత్రం చాలా బాగుంది. నాకైతే మాత్రం సూపర్ నచ్చింది. ఈ లొకేషన్ చూస్తుంటే నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు సినిమాల్లో లొకేషన్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నట్టు ఉన్నది అనమాట. లొకేషన్ అయితే మాకు చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేనైతే మర్చిపోలేనబ్బా. ఇలాంటి ప్రాజెక్ట్ని ఎప్పుడన్నా చూసారా? మంచి చూసారా ఎలా కురుస్తుందో. ఉదయం 9 అయ్యింది. 9 అయినా సరే ఇంకా అంత మంచి పడుతుందంటే చాలా ఇదిగా ఉంది చలి మాత్రం. మనం ఇప్పుడైతే రీచ్ అయిపోయాం షిరిడి సాయినగర్. మనం ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి ఆటోలు కానీ ఏదో బస్సు కానీ ఉంటుంది. 5 అయినా పర్వాలేదు, ఆటో అయినా పర్వాలేదు. మీరు డైరెక్ట్ గుడి దగ్గర తీసుకెళ్ళిపోతారు. 20 రూపీస్ తీసుకుంటారు అంతే గుడి దగ్గరికి. మీకు తెలియడం కోసమనే నేను వీడియో ఎక్కువ తీసాను అన్నమాట. మీరు చూడండి ఎలా వెళ్తున్నాము, ఎలా అంటే అడ్రస్ అన్నది మీకు ఒక ఐడెంటిఫై రావడం గురించనే నేను ప్రతి వీడియో తీసాను అన్నమాట. నేను తెలియడం గురించని. మనం అయితే ఇప్పుడైతే దగ్గరికి అయితే వస్తాము. ఫస్ట్ అయితే మనం రూమ్ గురించి అని చెప్పాను అన్నమాట ఆటో ఆయనకి చెప్తానేమని తీసుకెళ్తున్నాడు రూమ్ దగ్గరికి. ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను. మేము యాక్చువల్గా ఏంటంటే రూమ్ బుక్ చేసుకోలేదు, అందుకని అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆటో అడిగితే ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి అడుగుదాం వెళ్ళామన్నమాట. మనం రీచ్ అయిపోయాం. రూమ్ అయితే మాత్రం సూపర్ ఉన్నది, బాగుంది. రూమ్ కూడా బాగానే ఉంది. అడిగాము రూమ్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా అయితే 1000 రూపీస్ చెప్పారు. మేము ఖచ్చితంగా బేరం ఆడితే మాత్రం ఖచ్చితంగా మేము 3 డేస్ ఉంటామని చెప్తే మాకు ఫైనల్గా అయితే 750 రూపీస్కి అయితే ఇచ్చారు. 3 రోజులకి రోజుకి 750 రూపాయలు. అలా 3 రోజులు ఉన్నాం. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము.
మేము హోటల్ తీసుకున్నది కూడా మేము వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్న హోటల్ అదే. హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. హాట్ వాటర్ ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. మేము తీసుకున్న రూమ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం అనమాట. అందుకే తొందరగా వస్తాం మనం. ఈ షాప్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మాకు టోపీ పెట్టేశాడు, 500 టోపీ పెట్టాడు. మామూలుగా కాదు, చాలా సింపుల్గా పెట్టేశాడు. కానీ తీరా చూస్తే ఏంటంటే లోపలికి ఏది అలౌ చేయట్లేదు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. కనీసం ఏది మీరు బయట తీసుకున్న పండు కానీ కాయ కానీ అలాంటిది ఏది లోపలికి ఎలా ఉండదు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు మొబైల్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే అక్కడే లాకర్లో పెట్టేసుకోండి. బాబాగారి దర్శనం అయితే మాత్రం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి ఏటన్నది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. బాబా గారిని ఎలా దర్శించుకోవాలో చూద్దాం రండి. ముందుగా శ్రీ బాబా దర్శన్ క్యూ కాంప్లెక్స్కి చేరుకోవాలి. గేట్ నెంబర్ 1, 2, 3 నెంబర్లు ఉంటాయి చూడండి. 1 ఫ్రీ దర్శనం గేటు, 2 కూడా ఫ్రీ దర్శనం డేటే, మూడో గేట్ ఏమని 200 ఉంటుంది అన్నమాట టికెట్. కొంచెం రద్దీగా ఉండడం వల్ల ఏంటంటే లక్షవరం మేము అదొకటి లక్షవరం వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం రద్దీగా ఉన్నది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కొబ్బరికాయలు ఏమీ అలౌ చేయరు, అది మాత్రం గుర్తుంచుకోండి చాలు. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళాలి. అలాగే మీరు షాపులు దగ్గర పెట్టమని వాళ్ళు వచ్చి అడుగుతారు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టండి అని అంటారు. కానీ వాళ్ళ దగ్గర ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, అలా మీరు చేయకండి. ఇక్కడైతే మాత్రం సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి ప్రత్యేక దర్శనం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తర్వాత ఎవరినన్నా అడగండి, అక్కడ చెప్తారు. మీకు ఆన్లైన్లో 200 దర్శనం టికెట్లు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం నేను చెప్పిన యాప్ ఉంది కదా, ఓపెన్ చేయండి. దర్శనం అని ఉంటుంది, క్లిక్ చేసి అందులో బుక్ చేసుకోండి. సేమ్ అదే ఇందాక టికెట్లు ఎలా బుక్ చేశారో రూమ్ టికెట్లు, సేమ్ దర్శనం టికెట్లు కూడా సేమ్ అలాగే బుక్ చేసుకోండి. మా దర్శనం అది అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో మాత్రం చాలా బాగుంటాయి, ఒక్కొక్క ఐటము ఒకలా ఉంటుంది. కానీ మార్కెట్లో మాత్రం చూసి కొనుక్కోండి, ఏది కొనుక్కున్నా సరే. మీరు దర్శనం టికెట్ కన్నా తీసుకుంటే 200 టికెట్ అయితే మాత్రం అరగంటలో అయిపోతుంది. ఫ్రీ దర్శనంకి వెళ్తే మాత్రం మ్యాక్సిమం 2 hours 3 hours పడవచ్చు అంతే. మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూడాల్సిన కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనది గురుస్థాన్ అనేది బాబా గారికి అతి ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. గురుస్థాన్ అనేది వేప చెట్టు ఉన్న ప్రదేశం. 16 ఏళ్ళ వయసులో మొట్టమొదటిగా షిరిడీ వాసులకు కనిపించింది వేప చెట్టు కింద ఉన్న ప్రదేశం. బాబా గారు 16 ఏళ్ళ వయసులోనే బాబా గారు వేప చెట్టు కింద కనిపించారు. బాబా గారు మొదట్లో షిరిడీలో కొంతమంది గ్రామస్తులు తవ్వి చూడగా దివ్యజ్యోతి కనపడింది. అప్పుడు బాబా గారు ఈ ప్రదేశాన్ని చాలా భద్రంగా చూడమని చెప్పారంట. చాలా ఇంపార్టెంట్. ద్వారకామాయి చావడి షిరిడీలో బాబా సమాధి మందిరం తర్వాత అత్యంత ముఖ్యమైన ఈ ద్వారకామాయి. ఇది బాబా గారు జీవించి ఉన్న ప్రదేశం. బాబా గారు షిరిడీ వచ్చిన తర్వాత పురాతనమైన మసీదులో ఉంటూ తన నివాసం కింద మార్చుకున్నాడు. ఆ పురాతనమైన మసీద్ ద్వారకామాయి దగ్గర కొంచెం క్యూ లైన్ ఉంటుంది. బాబా గారు వాడిన వస్తువులు, ఆయన వస్త్రాలు, కొన్ని వస్తువులు మనం చూడవచ్చు. బాబా గారి సమాధి మందిరం ఓన్లీ ఈ ద్వారకామాయి నుంచే కనపడుతుంది. గుడి దగ్గరలోనే క్యాంటీన్ ఉంటుంది. అక్కడ అయితే టీ 2 రూపాయలు, కాఫీ అయితే 5 రూపాయలు. ఇదైతే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. ఎందుకంటే వాటర్ బాటిల్ బయటనే అయితే 20 రూపాయలు తీసుకుంటారు, ఇక్కడ బాటిల్ మాత్రం 1 లీటర్ వాటర్ బాటిల్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. యాక్చువల్గా మేమైతే శనిసింగరపు వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం హెల్త్ బాగోక శనిసింగరపు వెళ్ళలేకపోయాం. అందుకే రూమ్కి అయితే వస్తాం అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం అయితే అన్నదానం సత్రాలయంకి వెళ్దాం. ఈ సాయిబాబా అన్నదానం సత్రాలయం పేరు వచ్చేసి శ్రీ సాయి ప్రసాదాలయ.
ఇది గుడికి దగ్గరలోనే ఉంటుంది. టెంపుల్కి సంబంధించిన బస్సులు అవైలబుల్లోనే ఉంటాయి. క్యూ కాంప్లెక్స్ ఆపోజిట్లో బస్సు వస్తుంది. లేదు అనుకుంటే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. అన్నదానికి వెళ్ళే ముందు టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్స్ అయితే ఫ్రీ. ఫ్యామిలీ ఎంత మెంబర్స్ ఉన్నారో అందరూ లైన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు ఒక్కరు వెళ్ళినా సరిపోతుంది. ఎంత మెంబర్స్ ఉన్నారో 6 ఉన్నారంటే 6కి 6 ఇచ్చేస్తారు. కొంతసేపు మాత్రం క్యూ లైన్లో అయితే మాత్రం వెయిట్ చేయాలి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఖాళీగా ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. నైట్ 10 వరకు ఈ సత్రాలయం ఓపెన్లోనే అయితే ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. మాదైతే భోజనం అది కంప్లీట్ అయిపోయింది. భోజనం మాత్రం చాలా బాగుంది. పప్పు వేశారు, అన్నం, చపాతి మాత్రం బాగా పెట్టారు. భోజనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత బస్ స్టాప్ దగ్గరికి అయితే రండి. బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బాబా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాబా గారు మొట్టమొదటిసారిగా 1858 సంవత్సరం 16 ఏళ్ళ వయసులో తొలిసారిగా షిరిడి వచ్చారంట. అయితే తర్వాత ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయారు. 1858 సంవత్సరంలో చాంద్ బాయ్ అనే పటేల్ అనే వ్యక్తికి తొలిసారి దర్శనం ఇచ్చారంట. అతనిది తప్పిపోయిన గుర్రాన్ని తన మహిమతో కనిపెట్టారు. అదే సంవత్సరం చాంద్ బాయ్ పటేల్ పెళ్లి బృందంతో షిరిడి వచ్చారంట. అక్కడ ఖండోబా ఆలయం పూజారి మాసాపతి బాబా గారిని ఇటు రా సాయి అని పిలిచారంట. అప్పటి నుండి బాబా గారి పేరు సాయి కింద పిలువబడింది. బాబా గారు ఎక్కడి నుంచి వచ్చారు, బాబా గారు తల్లిదండ్రులు ఎవరు అన్నది ఎవరితో షేర్ చేసుకోలేదంట. బాబా గారు ఉన్నంతకాలం ద్వారకామాయిలోనే జీవితం గడిపారంట. 1918 అక్టోబర్లో బాబా గారు మరణించారు. బాబా గారు మరణించిన తర్వాత సమాధి మందిరం గోపాలరావు అనే భక్తుడు నిర్మించారంట. సమాధిని వద్ద ఉన్న పాలరాయి బాబా గారు మరణించిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు 1954 సంవత్సరంలో ప్రతిష్ఠించారంట. ఇదండి షిరిడి గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.